హలో గాయ్స్, ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి గుంటూరు వాళ్ళ కోసం అనమాట. సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక టిఫిన్ బ్లాగ్ తోటి. ఇక్కడ మీరు చూస్తున్న టిఫిన్ సెంటర్ వచ్చేసి కృష్ణా టిఫిన్ సెంటర్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికైతే వెళ్ళాను. ఇది వచ్చేసి మన గుజ్జనగొండ సెంటర్లో ధూళిపాల నగర్ అని ఒక ఆర్చ్ ఉంటుంది కదా, ఆ ఆర్చ్లోకి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. సో అయితే ఇక్కడ ఉన్న వెరైటీస్ మీరు ఎక్కడ చూసుంటారో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న యాంబియన్స్. మీరు ఎంతమంది వచ్చినా కూర్చొని తినగలిగినంత ప్లేస్ ఉంది ఇక్కడైతే. అండ్ ఇక్కడ దోశల గురించి మెయిన్గా చెప్పాలి. ఇక్కడ దోశలు వచ్చేసి దాదాపు 6-7 వెరైటీస్ దోశలు ఉన్నాయి. అవేంటంటే మినప దోశ, పెసర దోశ, క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, ఉప్మా పెసర, ప్లేన్ దోశ, పేపర్ దోశ, వెజిటేబుల్ దోశ, ఇంకా నా వల్ల కాదు ఇన్ని వెరైటీస్ ఆఫ్ దోశస్ ఉన్నాయి. చెప్తున్న నా కలుపు రావాలి కానీ తింటున్న మీకు మాత్రం అసలు అనుకునేది రాదు. అండ్ అంతేకాదు ఇంకా వాటితో పాటు చపాతీ, పరోటా, గారె, మైసూర్ బోండా, ఇడ్లీ, పూరి, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ట్రై అనమాట. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు వేసుకొని ఫుల్గా బీట్రూట్ దోశ అయితే ట్రై చేశాను. నాకు మాత్రం చాలా టేస్ట్గా అనిపించింది. అండ్ ఇంకా ఎవరి ఫేవరెట్ వాళ్ళది కాబట్టి మీరు కూడా తప్పనిసరి ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ట్రై చేయండి. సో అంతేకాదు ఇక్కడ ఇడ్లీలో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి. నార్మల్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, అండ్ దాంతోపాటు వచ్చేసి క్యారెట్ ఇడ్లీ అన్నమాట. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ సండే చికెన్ కర్రీతో కూడా 4 టైప్ ఆఫ్ వెరైటీ దోశలు వేస్తారంట. అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నాకు వాటితో పెద్దగా పని లేదు. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.